ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అవరసీనా కొడుకును ముందర పెట్టుకొని ఆట ఆడతాను, పనేం లేదా? అరే వానలు పడతలేకప్పే ఏం చేయమంటే అవ్వా, ఓ సినుకు పడితే పొలం దున్నిచ్చి నారు పోదాం అనుకున్నా, సినుకులే పడతలేకప్పే ఏం చేయాలి చెప్పు. చినుకు పడగానే చిన్నవేనా వారా? ఎందుకురా ఈ పందొంగ మాటలు నేర్చినావు? గా రాజ్ కుమార్ తోని షేర్ కౌలుకి చేయ అన్నమాట కదరా, ఎందుకు చేయ అన్నవరా? అబ్బా కౌలుకి చేస్తే ఏం మిగులుతుంది, పెట్టుబడి కూడా వస్తలేదు. ఇన్నేళ్ళు కౌలుకి చేసి చేసి ఏం సంపాదించిందే, ఈసారి వానలు కూడా కొట్టాయట. ఏం పడుతున్నాయి వానలు? కౌలుకి చేస్తే పెట్టుబడి కూడా రాదు. అందుకనే రాజ్ కుమార్ అన్నతో చెప్పిన ఈసారి కౌలుకి చేయని. చెప్తావురా, ఎందుకు చెప్పావు? పెండ్ల మొగనికి చేతులు ముందర పెట్టుకొని కూర్చుండు అలవాటాయే, అట్లా కూర్చుంటే సంబరం. పని ఎందుకురా మీకు? పనద్దు ఏమద్దు, ఏ పూట కా పూట కమ్మగా తినాలే. ఒక్కనాడు కూర లేకపోతే కడుపులోకి సొర్రుడే పోదాయే. ఇక చెప్పరా, పనెందుకు పాటెందుకు? గిట్టనే పెళ్ళానికి మొగడు, మొగడికి పెళ్ళ, మొగలు మొగలు చూసుకుంటా సంబరపడుర్రి. అయినా నన్ను అడగంది నువ్వు రాజ్ కుమార్కి ఎట్లా చెప్పినావురా నేను కౌలు తీసుకోనని? అంత నీ ఇష్టమేనా? నీ ఇష్టం కొద్దే చేస్తావారా? నన్ను ఒక్క మాట అడగవా? మరి నేను లేనా? అవ్వను కాదా? నన్ను నిస్సారం చెయ్యవా? అబ్బా ఏం మాట్లాడుతున్నావే? నువ్వు చేను కాడికి వచ్చేదానివా చేసేదానివే? ఏదని నిన్ను అడిగేది? నా ఇల్లువాడి మీద తెలియదా? నిన్నేంది అడిగేది? అవ్వని ఊకుంటా అంటే ఎటువంటి అటు మాటలు మాట్లాడుతుంది. ఇన్నేళ్ళు కౌలుకి వేసుకుంటా వస్తున్నా, ఒక్కనాడన్నా ఒక్క రూపాయలు పెట్టుబడికి ఇచ్చినవానే? అరే మున్య నేను భరించుకోబడి, తేల నేను భరించుకోబడి, నువ్వేమైనా ఇస్తానవానే నాకు? ఏమో ఇప్పుడేమో బాగా మాట్లాడుతున్నా వచ్చాడు ముచ్చట్లు. మాకు తెలియదా అనే మేము ఏ పని చేసుకోవాలి, ఎట్లా బతకాలనేది? నువ్వేందా మాకు చెప్పేది? నువ్వేందా మాకు చెప్పేది? ఆహా, నేనేంది మీకు చెప్పేది? ఏందే నువ్వు చెప్పేది? నీ పని నువ్వు చేసుకోపో, మాకు తెలియదా ఏం చేసుకోవాలా? తెలుసురా, మీకు బాగా తెలుసా, నాకు అర్థమైంది. ఇలా పెళ్ళని చెప్పిన వాళ్ళకి ఇవ్వండి మాటలు మాట్లాడుతున్నావా? అవ్వ కళ్ళ కనబడతలేదురా అంటే ఇప్పుడు అవేనన్నవని పెళ్ళం మాటిని ఏడు పడతాడు మాటలు మాట్లాడు. అబ్బా నువ్వు దీన్ని ముచ్చట తీయకు, దీన్ని దోలే తీయకు. బరాబర్ అంటారా? నువ్వు పెళ్ళని చెప్పిన ఒకటే మాట్లాడతాను. ఇన్ని రోజుల నుంచే లేదు, ఇప్పుడు ఎట్లా అంటావురా? నీ ఇట్టం వచ్చినట్టు వేసుకుంటాను ఎట్లా మాట్లాడతావు? పెళ్ళని చెప్తాను కదా నీ నోట్ల కలిగి మాటలు వచ్చినాయి. మళ్ళీ మాట్లాడకురా, ఆ చెప్పిన కొద్ది నువ్వు ఆడతాను. ఆడు ఎన్ని రోజులు ఆడతావు? ఇంకేదిరా, చెప్పినావు కదా చెయ్యని. ఆ కవులు చెయ్యక పెండ్ల మొగలు నరించ వండుర్రి. మీ ఇట్టం వచ్చినట్టు చేసుకోండి. అత్తమ్మ ఏం తెలియంది మాట్లాడక చెప్తాను. ఏంటిదే మాట్లాడకుంటుంటది? నువ్వు చెప్పిన కొద్ది వాడు మాట్లాడతాడు, నా మీకు మర్రబడి మాట్లాడేది కనబడతలేదా? ఇంకేదే, నువ్వు చెప్పినట్టు తింటాడు కదా నా కొడుకు. నా కొడుకుని కొవ్వు కట్టేసుకున్నావు కదా. ఎటువంటి మాట్లాడదు, ఆయనకి పెట్టుబడి వెళ్తలేదనే కదా ఆయన అట్లా మాట్లాడుతుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడటం లేదు ఇక్కడ. చూసిన వారా ఎట్లా మాట్లాడుతుందా? ఇది మాట్లాడుతుంది, అది బరాబర్ అంటది. నువ్వు మనసులో పెట్టుకొని మీది కూడా మాట్లాడితే అనుకోతే ఏం చెప్తుంది? అది బరాబర్ అంటది. అరే ఏదైనా ఉంటే నన్ననే మాత్రం దీన్ని తిడతానవే, దీని ఎందుకు అంటానవే నువ్వు? అది అన్నది కాబట్టి అంటారా, లేకపోతే దాన్ని నేనెందుకు అంటారా? ఇన్ని రోజులు మరి నీ నోట్లకెళ్ళి మాటలు వచ్చినాయిరా అంతే. ఏం లొల్లే నీ లొల్లి పాడుగాను రోడ్డు రాగిన పడుతుంది. ఏం చేయమంటావురా? పెళ్ళం మొగలు ఒక్కటయ్యారు, నేను ఒక్కదాన్ని ఎక్కారు.
ఈ ఇంట్లో నా మాట నడుతుందా నా చేత నడుతుందా నాదేది నడవదురా అంతా లిట్ట రాజ్యం. అవును గాని గిటచ్చినవేంద్రా? గప్పట్లా పైసలు తీసుకున్నావు కదా, మిత్తి పైసలు అయితివి అసలు లేకపోతివి, మరి ఇంత కావచ్చని వచ్చిన. ఇప్పుడు ఏడున్నాయిరా? ఇప్పుడు పైసలు లేవు ఏం లేవు. అవ్వా కావాలన్నదే, పెట్టువాడికి లేవాట. నువ్వు అబద్ధం అన్నవాటగా 10 రోజుల వరకు ఇస్తా అని. ఇట్లానే చేసి తీసుకురా, అవసరం ఉన్నది. ఇప్పుడు ఏడున్నాయిరా? ఇప్పుడు లేవు. గట్లా అంటే ఎట్లనే? నీ దగ్గర లేకపోతే అన్నని ఇట్లా అడిగియే. సీనా, నీ దగ్గర 50,000 ఉండే కదా, అవి పట్టుకరాపో, ఇలా గడదాం. ఎక్కడియే? ఎక్కడి అంటానవేంద్రా? ఓ 15 రోజుల కింద మీ మామ వచ్చిండు కదా, అప్పుడు అన్నం తినేటప్పుడు 50,000 ఇచ్చిండు, నేను చూసిన. తేపో. ఆహా, నీ కళ్ళు ఇప్పుడు అవిట్ల మీద పడ్డాయానే? ఆ పైసలు ఎక్కడో నీకు తెలియదా? చిన్నోనికి ఎటుకలు ఇచ్చినప్పుడు మా మామ బంగారం పెడతా అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు పంట పైసలు ఆ మినక తీసుకొచ్చి ఇచ్చిండు. కా పైసలు తెమ్మని పడితేవే? మళ్ళీ అలా అడిగితే ఏం చదువుతానని చెప్పాను నేను. ఆ పైసలు ఇయ్యరే. ఇయ్య అంటే ఎట్లరా? ఈ పైసలు ఎవరు కడతారు? తేపో. నా దగ్గరైతే 1 రూపాయి లేదు. అసలుకే ఇయ్య, నేను అప్పు తీసుకొచ్చుకోపో. ఏం మాట్లాడుతున్నావు రసీనా? ఇంట్లో పైసలు ఉంచుకొని అప్పు తెచ్చి కట్టుడేంద్రా? ఏమన్నా అర్థం పర్థం ఉన్న మాటలేనా నీ? తెలివి ఉండి మాట్లాడతానా లేకపోతే తెలివి లేక మాట్లాడతానవా? ఆ పైసలు లేపో. అత్తమ్మ, అవి మా వాళ్ళు చిన్నోని పేరు మీద ఇచ్చిర్రు, కావాలని చేతితో ఎందుకు మాట్లాడతాను? లొల్లి పెట్టాలనుకుంటానవా లొల్లి పెట్టేయాలనుకుంటానవా? నాకేమన్నా పనా పాట? నీతోని లొల్లి పెట్టుకుంటా కూర్చుంటానే. చేను పని శనక పని నువ్వే చేసుకురాబడుతుంది, ఎడ్లు గొడ్లు అన్ని నువ్వే చూసుకుంటూ రాబడుతుంది. నేను తిన్నది అరగక నరింట్లో కూర్చోని నీతో లొల్లి పెట్టుకుంటా. నాకు కొద్ది సంబరమాని నీతో లొల్లి పెట్టుకుంటే. మరి ఆ పైసలు ఎందుకు అడుగుతాను అత్తమ్మ? ఆ పైసలు జోలి తీయకు. ఇగో మంచి మాటతో చెప్తానా, ఆ పైసలు ఇచ్చేదే లేదు. ఎందుకేనియవే? ఎందుకేనియవు? నీ కొడుకు నాకు మనవాడు కాదా? ఎందుకేనియవే? ఏందత్తమ్మా కొడతావా? నిన్ను కొట్టుడు ఏ పాటి పని కాదు. చూసినావా, మీ అవ్వ కొడుతుందట, నేను కొడితే మీ అవ్వ ఏడుంటది. అంటే ఏంటిదే? నన్ను కొడతావా? కొడతావా? నన్ను కొడతావా? కొడతావా? ఏంటి ఇది? రాక్షసివా నువ్వేమన్నా? అది నన్ను కొడతాదట. వాగే మరి దాని జోలికి ఎందుకు పోతున్నా నువ్వు? మీదికి ఎందుకు పోతావు? అది ఎట్లా కనబడుతుందా నీకు? లగ్గం ఎక్కిన రోజులైతుంది మాకు, దీని మీద ఒక్క దెబ్బ కూడా వేయాలి నేను. నువ్వేం చేసేది? అంటే నీ పెళ్ళ మాట్లాడేదాన్ని బరాబరే, నేను మాట్లాడే వరకు నీ పెళ్ళని కొట్టే పేరైతన్నారా? ఇగో అబ్బా, నువ్వు మీది వచ్చి మాట్లాడితే మంచిగా ఉండదు. ఆ అప్పు నువ్వు ఎట్లనే కట్టుకో. నువ్వు మాకేమి ఎక్కువ మమ్మల్ని ఏవాడగకు. మా సావేదా మేము చెప్తాం, మా జోలికి రాకే. ఏపా ఏపా ఇట్లా గోపలాడు. చూసినవా అరశంకరి వాడు ఎట్లా మాట్లాడుతాడో? అప్పు కట్టవలసి వస్తుందని గన్నిక మొదలు పడతాను పెళ్ళ మొగలు. ఏమోనే పెద్దవా, అప్పడుదామని నేనైతే నా ముగంటే లొల్లి పెట్టుకోబడుతుంది. ఏం చెప్పాలి నేను? ఇక నేను మా అవ్వకేం చెప్పాలి అసలు నాకు అర్థమైంది. అరే, మీ పెద్దయ్య బతుకుండేది ఉంటే నాకు గింత గోసుండు నారా? వాడిని పండబెట్టి దొక్కు, వాడిని నోర తెరిపియకపోవు. ఏం చేస్తా? మీ అవ్వతోనే అప్పటికొచ్చి మాట్లాడతా అని చెప్పు. సరే మాట్లాడు మరి వచ్చి. చూసినవా అది ఎట్లా మాట్లాడుతుందో? నేను లేకుంటే ఎలా తీసుకుంటారట, నేను లేకుంటే అన్ని అక్కర్లు చేసుకుంటారట. చేసుకోని. ఏమోనే, నువ్వు చూస్తే ఇట్లా ఉన్నావు, వాళ్ళు చూస్తే అట్లున్నారు. ఏం లొల్లో ఏమో నాకేం అర్థం అవుతలేదు. అవకదే చెప్పు వచ్చి. చెప్తా. పోతానా? ఊకలు లొల్లాడుకుంటా ఉంటుంది ఇక. అవునే అమ్మా, మొగడండ చూసుకొని ఎగురుతానవానే? నేను లేని ఎల్ల తీసుకుంటావా? ఏ పాట ఎల్ల తీసుకుంటావో, ఏం ఎల్ల తీసుకుంటావో ఎల్ల తీసుకో, చూస్తా. ఎన్ని రోజులు ఎగురుతావో ఎగురే అమ్మా, ఎగురు. నీ సంగతి చెప్పకపోతే నేను ఎవరిని అనుకుంటాను? ఒక చూసినావా మీ అమ్మ ఎట్లా మాట్లాడుతుందో? మీ అమ్మ సంగతి ఇట్లా కదా. నువ్వు ఆగే, నువ్వు ఆగు జరా, అది గట్లా ఉడుతుంది అంతే. ఆగు. అరే చూడు ఎట్లా మాట్లాడుతుందో. పెయ్యి అంతా బగ్గ 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 మండుదాంది. కోసి కారం పెట్టబుద్ది అవుతుంది నువ్వు మాట్లాడే మాటలకు. నువ్వు ఆగు, నీ పని నువ్వు చేసుకోపా. ఉర్రంది ఎంత ఉర్రని. పైసలు ఇవ్వండి 6 దాచి పెట్టుకోర్రి. 2 రోజులు ముళ్ళ కట్టి ముళ్ళలు ముడేసి పెట్టుకుంటా పెట్టుకోండి. నన్ను కొట్టి పెద్దగా అంటి.
ప్రియా ఆ, ప్రియా అత్తనా సర్ది పెట్టినావానే బాటిల్ నీళ్ళు పోసినావా ఇంకా సర్ది పెట్టలే అన్నం కూర ఉడుకుతాంది మరి తొందర పెట్టే పొలం కడుకోదాం పోతే పోదాం గాని ఇగో చిన్నోడు ఇంకా లేవలే మీ అమ్మకి చెప్దామంటే మొన్న లొల్లైన కాడ నుంచి మాట కాదు కదా కనీసం ముఖం కూడా చూస్తలేదు నువ్వే పోయి చెప్పి రాపు మనం పోతే మన చిన్నోడిని ఎవరు చూసుకుంటారు సరే నువ్వు పోయి పెట్టుకోయే దానికి ఏదో ఒకటి చెప్తా నేను అవ్వా అవ్వా అరే ఎన్నిసార్లు విలువనే చెవులు వినబడతలేవా ఏందిరా కోడలు నేను ఇద్దరం పొలం కడుకుతున్నామే చిన్నోళ్ళు ఇవ్వలే వాళ్ళు లేచినా కానీ తానం చేయించి ఇంత తినబెట్టి చూసుకోజరా నేనెందుకు చూసుకుంటా మీరు ఏడు కన్నబోర్రి ఎక్కడ నన్ను ఉండుర్రి మా జోలికి రావద్దన్నారు కదా నేనెందుకు అత్తా నాకే బొచ్చడు పని ఉన్నది మీరు ఏడు కన్నబోర్రి ఏమన్నా చేసుకోండి గట్ల పడుతుందే చిన్నోరు పట్టుకుని చిలక మీద పోతే ఎట్లుంటదే వాళ్ళు లేచినా కానీ తానం చేయించి చూసుకోజరా మేము పోతాం ప్రియా సర్ది పెట్టే చూసుకోయాబా నేను చూసుకోను పో ప్రియా ఆ ఇంకా కాలేదానే అత్తనా మళ్ళేటాబా ఎటు పోతే నీకెందుకురా మీ జోలికి రావద్దాయే మీ వార్తకు రావద్దాయే మీ ముచ్చడద్దాయే నేను ఏడవోతే మీకెందుకు గట్లంటావేంది అత్తమ్మా నిన్న రాత్రి చినుకులు పడ్డాయి పొలం కాడ పనులు చూసుకోవద్దా మరి నువ్వు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు చెప్పు నేను చూసుకోను నాకు అవసరం లేదు మీరు ఏమన్నా చేసుకోరు షేన్కాయ కొంటబోరి శరికాయ కొంటబోరి మీరు ఏది పోతే ఆడికి మీ పిల్లగాలను ఎంబడ పెట్టుకొని పోరి నాకేది కూడా అద్దు నాకే ముచ్చట అక్కర్లేదు మీ గురించి అక్కరే లేదు అది మొండి పట్టు పట్టింది అది నాది నాకు తెలుసు పోయే నువ్వు ఎటుపోతావు పోయ్యా పో ఇటుయే నేను పోతుంది పొలం కాడికి చిన్నోని చూసుకో ఆ బట్టలను విండు అది ఆనా నుండి ఈనాడు దాకా గంతేనే ఒక్కసారి మంకు పట్టిందంటే గంతే ఉంటుంది అది ఎడిపోతున్నానే సీనాను లేడు వదిన లేదు పిల్లగాని గిట్టిడ్చి పెట్టిర్రు దాని పోందా చిన్నోనికి ఇట్లా ఒక్క నిడిచి పెడతారా పిల్లగాని భయం ఉన్నదా బండి తాకెట్టుండి పెద్ద పరిశాను పెద్దమ్మా నువ్వు వినే ఉన్నావానే చిన్న రోడ్డు నిడిచిపెట్టిరు కొద్దిగా అయితే బండి కింద పడతా అంటే ఇవో తీసుకో ఏ నాకు అద్దురా నాకేం ఇటుకిస్తావురా ఆ పిల్లగాడద్దు నాకు అలా పొత్తద్దు అలా వార్తద్దు ఇంచుకాల వదిలి ఉన్నది దానికి ఇపో గంత సోయి లేకుంటున్నదా పోరాడు ఎటు పోతుందా చూసుకోదా ఏమో నాకు ఇస్తా అంటానేంద్రా మళ్ళీ కోపం పెట్టుకున్నావే ఇగో అరే శంకరి నాకు బీప్ పెంచకురా తీసుకుపోయి సక్క దానికి ఇపో అని అరే నాకు పని ఉన్నది ఎత్తుకోయా అంటే నేను ఎత్తుకోనరా నేను ఆ పిల్లగాన్ని ముట్టా పట్టా అని తీసుకుపోయి ఆయన అవ్వకి పో ఎత్తుకుంటది వాళ్ళ అవ్వ ఇలా వేడు ఇంటికానే ఉందా ఇంటికాడనే పాడైంది బాగా పని వాళ్ళకి కొడుతుంది ఇంటికాడ పోరని పట్టుకో సాత కాదు గాని బాగా పని చేసి వాళ్ళకి కొడుతుంది ఓ ఎప్పుడు కాదు వెళ్ళే నాన్న ఇక నీకు నీ పొలగాన్ని ఇడిచిపెట్టి ఉన్నావు నువ్వు అవకే పట్టలేదు నాకేం పట్టిరా కొడుకేడ పోతానని ఖాళీ లేదు గంత ఖాళీ లేకుండా పని వాళ్ళకి కొడుతుంది అటు ఇంటికాడ అవురేనమ్మా మొన్న ఇంటికాడ లొల్లి అయింది
ఇగో మా వార్తకు రాకు, మా జోలికి రాకు, మా గురించి సంబంధం లేదా నా కొడుకు మాట్లాడిండు. ఇక పిల్లగాన్ని ఎట్లా ముట్టాలి? ఎట్లా ముట్టబుద్ది అయితే చెప్పు, ముఖం పట్టుకొని అట్లా అంటే. ఇంకా చేను కాడికి పోతానా, చెలక కాడికి పోతానా, నా పొలగాన్ని పట్టుకొని దిద్దులు ఆడు అంటాండ్రు. నాకేం గర్దవ్వా ఏమో పట్టుకొని ఏమో నాకు. అయ్యో చిన్నోడు ఎడివేండు, నిద్ర మబ్బులో లేచేటన్న వేండి అయింది. నేనేమో బట్టలు వెండుకుంటుంటిని, నేనేమో చూడకపోతిని. ఎడివేండు కన్నయ్య, కన్నయ్య, కన్నయ్య ఎడిపోయినవురా, ఎడిపోయినవురా. శంకరి చిన్నోడు నీకెడ కనబడ్డాడు? అలా రోడ్డు మీద ఉన్నాడు ఆయన, ఒక్కడే ఉరుకుతాండు. కొంచెం అయితే నా బండి కింద పడతాండే. ఇక తీసుకొని వచ్చిన రాంగ తువ్వల పెద్దవ కూడా కనబడ్డది. పెద్దవ తీసుకోయా అని చెప్పిన. నేను తీసుకోను, నేను ముట్ట పట్ట అంటాంది. ఎత్తుకోనంటే ఎత్తుకోనంటే నా ఇంటికే కోపానికి వస్తుంది. నా పనున్నా అని చెప్పని కూడా ఇంటలేదు. చూసుకోరా వదినే మీరన్నా. నాకు పనుండే శంకర్, నేను బట్టలు విండుకుంటున్నా. వాడు ఎప్పుడు వేండా ఏమో నేను గమనించుకోలే. నువ్వేమో గమనించావు, పెద్దవ కోపం పెద్దవకే. మధ్యలో పోరని అట్టికిడిచి పెడతారు. కొంచెం చూసుకోరు మంచిగా. ఏ మనసులో ఏమో ఎప్పుడు కోపాలే. అరే శంకరి, నేను చెప్పిన మూరంగడ్డ ఇదేరా. ఇక్కడ నుంచి తీసుకుపోయి కింది మళ్ళీ పోయాలి. ఇక నువ్వు డాక్టర్ ఎప్పుడు పడుతావు చెప్పు. అది కూడా కదా, ఆగో అది కూడా అది ఇది మొత్తం. ఇప్పుడు అది ఇది మొత్తం కింది మళ్ళీ పోయాలంటే జేసీబీ రావాలి, ట్రాక్టర్ రావాలి. మరి ఖర్చు బాగానే అవుతుంది అన్న. కాంతీరా మరి ఏం చేద్దాం ఇక. అట్కే బీడు ఉండకంటే ఇంత 4 ఇత్తు వేసుకుంటే అంత పంట పండుతుంది కానీ. మరి ఒకసారి పెద్దవాకైతే ఒక మాట చెప్పు, తర్వాత మళ్ళా నువ్వేం చేయించిన శంకర్ గారు నన్ను పెడుతుంది. అది అంతేరా, అది చెప్తున్నది చేయది ఒకటే మంకు పట్టు పడుతుంది. అరవై నువ్వు వచ్చినప్పుడు లొల్లైందా, ఇప్పటి వరకు మాట్లాడతలేదు. పోరాని కూడా ఎత్తుకుంటలేదు అంటే దాంతో ఏం చెప్పాలో చెప్పు. నువ్వే మావేమనంటే నేను మెప్పించుకుంటా కానీ నువ్వు డాక్టర్ పెట్టు. గట్లాను పద్ధతి. సరే పెడదాం, ఎల్లుండి పెడదాం పట్టు. మరి ఈ మనిషి అటే వేయండు, ఇంకా రాకపోయి. అవునే శేషల్క మీదకి వచ్చింది గిట్ల కూసుంటానికేనా? గా దుక్కిలా పుల్లని తేరు గాలబెడితేందే మంచిగా సాపుకొని కూసుంటాంది ఈడ. మాకు తెలియదు మరి, నువ్వు చెప్తేనే ఎరికైతుంది నాకు. నిన్న మొన్న చెప్పకపోతే గిద్దెయ్యి గజ్జెయ్యి గా పని చేయని, ఇప్పుడేమో వచ్చి గిది చేయి గది చేయి అని అంటాంది. నువ్వేమన్నా చెప్తున్నా ఆడదానివే నానే? నీకేమన్నా పని చెప్పేటట్టున్నదా? అత్తాన విలువ నాకు ఏడిస్తాను. నేను మాట్లాడవరకు తీసుకుపోయి సూర్లో చెక్కబడితివి. నా మాట ఏమన్నా విలువ ఉన్నదా నీకు? నా మాట ఏమన్నా నువ్వు వినేటట్టున్నావా? నేను చెప్తే ఏడినట్టున్నావు. నా భయం ఏమున్నదా నీకు? భయం లేకుండా నేనేం చేస్తానత్తమ్మా? ఏం చెప్తానని మాట్లాడతానవానే? నిన్న పొరగాన్ని ఎత్తుకోనందుకు నా కొడుకు వచ్చినాక వానికి ఎన్ని ఎక్కిచ్చి చెప్పినవే? నా మీద లేనిపోని మాటలు చెప్పినావు. వాడు పొద్దుకంగా ఎంత లొల్లి కాజేసిండో నీకు తెలియదా? వాడు ఎట్లా మాట్లాడిండే? అవ్వన్న విలువ ఉన్నదా? వాడు అవ్వన్న మర్యాద ఇచ్చిండా నాకు? నువ్వు ఎన్ని తీర్ల మాటలంటే వాడు గన్ని తీర్ల మాట్లాంటాడు నన్ను. వాడికి నోటికి అద్దు అదుపు లేకుండా తిట్టిండు. నువ్వేం చెప్తా వాడు గన్ని తిట్టానే నన్ను. వాడు నువ్వు చేయబట్టే తిడతాండే. ఇన్ని రోజుల నుంచి వాడు నన్ను ఒక్క మాట అనలేదు. నువ్వు చేయబట్టి నీ చెప్పుడు మాటలు విని నీ కొంగు పట్టుకొని తిరిగి నా కొడుకు అట్లా తయారైండు. నీ అవ్వగారు కూడా ఏం చెప్తాండ్రోనే, వాని మాటలు పట్టుకొని కూడా ఆమె కట్నే అవుతాడు. నా కొడుకు కాదే. నీ మాటలు నీ అవ్వగారి మాటలు పట్టుకొని నన్ను నేనాడో చంపుతాడే నా కొడుకు. బతకనియడు. నువ్వు నన్ను బతకద్దానే చూస్తాను. అత్తమ్మా మాటలు మంచిగా నన్ను చెప్తానా? ఏంటిదే మంచిగా వచ్చేది ఏంటి? నువ్వు మాట్లాడే సక్కంగా మాట్లాడగా నేను అనవరకు బాగా రేచం పరుచుకొస్తాంది. నేను చెప్పంగానే చూసినావా? చూసుడేందే కళ్ళకు కట్టినట్టు కనవన్నవట్టే. నా కొడుకు ఏనాడు ఒక్క మాట మాట్లాడలేదు. నా పోరాన్ని ఎత్తుకోమంటే ఎత్తుకున్నావా నువ్వు? చెప్పకపోతే ఏం చేస్తారు? నేనేమో బట్టలు విండుకుంటున్నా, వాడు ఎటో పోయిండు. శంకర్ తీసుకొచ్చి ఎత్తుకో పెద్దమ్మా అంటే ఎత్తుకున్నావా నువ్వు? ఇప్పుడు వచ్చేమో బాగా మాటలు మాట్లాడతాను. నీకే ఉంటుందా రేషం? నాకుండదా? అత్తదే నీకు రేషం ఎందుకు రాదు? రేషం బాగా బొడుచుకత్తది. నా కొడుకును పని చేయనీయకుండా కవులు పట్టకుండా వాడిని మొత్తానికే ఖరాబ్ చేస్తాను. అవ్వ కొడుకులను బాపుదామని చూస్తానవే. ఆడకట్ట
అమ్మలక్కలకు మా అత్తకు వచ్చేది, మా అత్త రంకులది, మా అత్త రూపాయి ఇడిపిత్తలేదు, మా అత్త మాకేం పెడతలేదని అందరు చెప్పుకరా నీ గురించి తెలియదు అనుకుంటాను అని నాకు. నన్ను బదనం చెయ్యే, మా అత్త రంకులదాన్ని అటు చేసి ఇటు చేసి నన్ను చంపు, నా కొడుకు నన్ను బాపు, నువ్వు అనుకున్నది చెయ్యి. అత్తమ్మ లేని మాటలన్నీ నా మీద వేసి బదనాం చేయకు. నువ్వు ఉన్నాయే అంటానే, లేని నేనెందుకంటా, నువ్వు చేసినాయే కదా అనేది. నేను ఎవ్వరికి ఏం చెప్పలే. లేని పనులకి అట్టి పుణ్యానికి నన్ను బదనాం చేయకు. ఉన్నాయే అంటానే, నువ్వు బరాబర్ బదనం చేసుకొచ్చినావు, నా కొడుకు నన్ను బాపుతాను నువ్వే. నీ లెక్క ఏ కోడల్ని ఎవ్వరు పక్క తినరు. నేను లేకపోతేనే నీ కళ్ళు చల్లబడతాయి. నీ జత్తకి ఇక సావు పో, ఎవరిని బెదిరిస్తానవే సత్తా అని. ఏందా ఉన్నదున్న టెన వరకు బాగా రేషం పొడుచుకొస్తాంది. మరి నాకెంత ఉండానే, గిన్నేళ్ళ వచ్చి నా కొడుకుని పెద్ద చేసిన పెంచిన ఏమో నడిపిట్ట నా కొడుకుతో మాట్లాడిపిస్తుందట. పో ఏనన్నా సావు, ఇంటి మొక్కన పోతా. అన్నా గట్టు పోయేది ఎవరు వదిలేదా అవురా ప్రియనేరా, గంట కుప్ప కొద్ది పోతుంది ఏందన్నా? అక్కడ బావి ఉన్నది కాదే. కట్టిందుకు పోతుంది రా ప్రియా. అరే రారా రా. ప్రియా, ఓ ప్రియా, ఓ వదినే. ప్రియా ఏమైందా ప్రియా? బాయిలు ఎందుకు దుంకుతారు వదలు? ఇట్లా లేచింది ఏంది? ఏమైంది వదినే? మీ అమ్మ నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నా కొంగుని కట్టుకొని నేను ఇష్టం వచ్చినట్టు ఆడిస్తానట, తోలు బొమ్మని చేస్తానట. పెద్దవకు రాను మొత్తం భయం లేకుండా అవుతుంది. ఎడబడతాడే మాట్లాడుతుంది. లేని మాటలంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. దానికి రానాను హద్దు పద్దు లేకుండా అవుతుంది. ఏ నడదా ఇంటికోపా. నేను రాను, నేను రాను, రాను. అరే శంకర్, నువ్వు ఇంటికోరా. ఏందన్నా నన్ను ఇంటికోమంటాను? నువ్వు పోరా, మావారు ఎట్లా మార్చాలో నాకు తెలుసు. నువ్వు సరే వదిన జాగ్రత్త. మరి వదిన ఇంటికి నేను రాను. పోయపో, బట్టలు చదువుకొని పూరని ఎత్తుకుని రా. పో ఎటన్నా పోయి బతుకుదాం. ఇక ఏడికి రాసినా పోయేది? చేసిందంత చేసి ఏడికి అంటున్నావా? అనే మనిషివేనా అనను? ఏం మాట్లాడతానవురా? చేను కాడుకోయి దాంతో ఏం లొల్లి పెట్టుకున్నావే? సత్తే సాగు అన్నమాట కదా, అది బాయిలో దుంకుతానవేంది? నేను చూసేపటికే దీన్ని దక్కించుకున్నా. ఒక్క అడుగు వెనకైతే దక్కునానే, ఇది చచ్చిపోవు. నీ కళ్ళు చల్లవాడప్పుడు. ఇక మేము ఉండవే ఇంట్లో. పోయపో, ఆ బట్టలు చదువుకుని పూరని తీసుకురాపో. ఎక్కడన్నా పోయి చచ్చిపోదాం మనం. అరే ఏంద్రా సీనా గట్ల మాట్లాడతానవు? నేనేదో కోపం మీద అన్నా, అది కోపం మీద వేయింది. అది నిజంగా చచ్చిపోతా నేను అనుకున్నానారా? అది బాయికాడికి పోతుందని నాకే వేరుకరా. నువ్వు మాటలు ఎందుకన్నావు? దాన్ని ఎందుకు తిట్టినావు? నేనేమో నట్టుగానే తిట్టినారా? ఇది మందితోని మా అత్త గిట్లా మా అత్త గట్లా అని లేనిపోని ముచ్చట్లని ఆడకట్టోళ్ళతో మాట్లాడుకుంటా అన్ని నాకు తెలుసురా, అందుకే అన్నా. అత్తమ్మ నా తోడత్తమ్మ, నేను ఎవరికి ఏం చెప్పలే అత్తమ్మ. నిజంగా నేను ఎవరికి ఏం చెప్పలే. అది గంతమని చెప్తుంది కానీ నీ గురించి ఎవరికి చెప్పలే అని నీకు ఎవరో చెప్పింది? చెప్పే. మంది మాటలు పట్టుకొని మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడుతున్నావు. అవ్వా ఇక నువ్వే ఉండి నీ దండం పెడతా. మేము ఉంటాం ఈ ఇంట్లో. మేమే ఎక్కడైనా పోయి బతుకుతాం, లేకపోతే చచ్చిపోతాం. పాయ్. అరే సీనా ఆగురా, ఎందుకురా గట్ల మాట్లాడతాను? ఎటు పోతారా? నేనే మంది మాటలు పట్టుకొని ఏగిరిత పడి నోరు జారుతాని మాటలు అన్నా. నాది పొరపాటు అయిందిరా, నాది తప్పు అయిందిరా. ఏడికి పోకుండిరా. అద్దే అబ్బా, ఒక్కింట్లో ఉండి సిటపట అనుకునే బదులు దూరంగా ఉండి ప్రేమగా ఉన్నది నయమే. మేము పోతాం. అరే సీనా, నా తప్పు అయిందిరా. మీరేటు పోకుండి కొడుక. ప్రియా, నువ్వన్న చెప్పేవానికి
మంది మాటలు పట్టుకొని నిన్ను ఎటు పడతాంటే మాటలని నిన్ను బాధ పెట్టింది. ఈ కాడ నుంచి వెళ్ళి నిన్ను మంచిగా చూసుకుంటేనే ప్రియ. ఇవన్నీ మాటలు నిన్ను ఓర్వకన్ననే నా తప్పైందే. నీ కాలికి ఇట్లా మొక్కన్నా మరి. అయ్యో అత్తమ్మ, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకంటాను? మరి ఇట్లా నన్ను నమ్ముతారు కావచ్చు. చెప్తాను కదా నేను మంచిగా ఉంటా అంటే నన్ను నమ్ముతలేకపోయా. నీ కాళ్ళన్న మొక్కితే మరి అట్లా నన్ను నమ్ముతావేమో. మీరు ఇంట్లోకి వెళ్ళి పోతే నేను ఎవరు చూసుకొని ఉండాలి రసీనా చెప్పు. ప్రియా అద్దని చెప్పి ఎటు పోకురే, ఎటు పోకురి. అత్తమ్మ, నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు, నువ్వు ఏడవకు. మేము ఎక్కడికి పోము, ఇక్కడనే ఉంటాం, అందరం కలిసే ఉందాం. ఇప్పటికన్నా మమ్మల్ని అర్థం చేసుకోవద్దమ్మా. పరాయోళ్ళ లెక్క మమ్మల్ని దూరం పెట్టకుండా కొడుకు కోడలని మమ్మల్ని దగ్గరికి తీసుకోవద్దమ్మా. నాకు అర్థమైంది ప్రియా. ఈ కాడ నుంచి వెళ్ళి మంచిగా ఉంటా అని చెప్తాను కదా. అరే సీనా ఎటు పోకుండిరా, నా మాటను. నువ్వో పని కోడలో పని చేసుకుంటే పిల్లగాని పట్టుకొని నేను ఇంటికాడనే ఉంటారా? అంతలో అయితే నాకు సాధన అయితే ఏదైనా పనికి ఆసరైతారా? మంచిగా ఉంటావు కానీ అబ్బా, మంచిగా ఉంటారా? మళ్ళా దీన్ని తిడతావా? తిట్టా, అస్సలుగా తిట్టా. ఇక నాకు బుద్ధి వచ్చిందిరా తిట్టా. మీ అవ్వ మీద ఉంటాయి. చచ్చిపోయింది మా అవ్వ. పిల్లగాడు ఎటువేండి ప్రియా? చీల్లో పోంగా సప్న వదిన వాళ్ళ ఇంటి దగ్గర తిప్పొచ్చానమ్మా. నేను పోయి తీసుకొస్తా. నువ్వు ఇంకా కాలెక్కలు మోగట్టుకోపోయి ఇంత షాయ పెట్టా పిల్లగాని పట్టుకొని.